నీ దేవుడు నిన్ను నిరూపించాలని గాని దిగాడా సింహాసనం నిన్నెక్కించే వరకు వదిలిపెట్టాడు ఆయన. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. నీ దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించడానికి దిగాడా సింహాసనం నిన్నెక్కించే వరకు ఆయన తిరిగి ఎక్కడు. ఆయన అంత ఖచ్చితంగా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టు. నీ నోటిని వాడుకు. నిన్నెవరెవరో ఏదేదో అన్నారని తిరిగి రిప్లైస్ ఇవ్వకు. ప్రతి కామెంట్కి స్పందించకు. ప్రతి మాటకు నోరు వాడకు. నా కొడుకునంటారా నా కూతురునంటారా అని టెన్షన్ పడకు. నువ్వు నమ్ముకున్నవాడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునే దేవుడు ఆయన. నువ్వు నమ్ముకున్నవాడు నీకు స్నేహితుడు. నీ హృదయంలో ఉన్న ప్రతి కదలిక ఆయనకు తెలుసు. చివరికి నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. నీ మనసులో ఉన్న వేదన బరువు నీకంటే ఎక్కువ ఆయనే కొలవగలడు. ఆమేన్. హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ నాయకుడు. మన హృదయానికి నాయకుడు, మన ఆలోచనకు నాయకుడు, చివరికి మన ఫీలింగ్స్కి కూడా ఆయనే నాయకుడు. హీ నో వెరీ వెల్ అబౌట్ అస్. మన గురించి ఆయనకు బాగా తెలుసు. మనని డిజైన్ చేసిన వాడు ఆయన. మన ప్రోగ్రాం బాగా తెలుసు ఆయనకి. సెన్సార్స్ అన్నీ ఆయన పెట్టాడు. ప్రాబ్లం రాకముందే, సమస్య పుట్టకముందే పరిష్కారాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు ఆయన. కొంచెం ఓపిక పట్టు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకు తెలుసా దేవుడు ఇలా వెంటనే కార్యాలు ఎందుకు చేయడో తెలుసా? అలా చేస్తే నీ గొప్పతనం ఏముండదు కాబట్టి. నిన్ను కూడా గొప్ప చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? తండ్రి సైకిల్ దొక్కి బిడ్డను కూర్చుని పెట్టుకోవచ్చుగా. అలా కాకుండా బిడ్డే సైకిల్ దొక్కాలని విడిచిపెడతాడు. ఎందుకు? సైకిల్ని బిడ్డకు రావాలని, బిడ్డకు తెలియాలని. ప్రతిదీ తండ్రే చేయొచ్చు, పిల్లలతో ఎందుకు చేయిస్తాడు?